ఐక్యమై ముందుకు పోతున్న సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని అడ్డుగా పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మార్చుకొని ఇవాళ వాళ్ళ దొంగ ఓట్లేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కుక్కలు పెట్టడం కోరుతున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే సిఐ కొండల్ని సస్పెండ్ చేయకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉద్యమానికి పిలుపుని తప్పదని తెలియజేస్తూ మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాల శంషాగిరి చేసుకుంటూ ఈ ఇక్కడ ఉండబడినటువంటి టౌన్ ఎస్ఐ మరి వాళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి ఆ పార్టీ వాళ్ళ 13వ వార్డులో ఓడిపోతూ మరి దొంగ ఓట్లను వేసుకుంటూ ఎదురు మాట్లాడి మరి దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు ఇవాళ గుడ్లను కొట్టినట్టుగా కొట్టి మరి అదేమని అడుగుతున్న ఆడపిల్లలు పట్టుకొని లంచాలు లావుకోవడం అని తప్పుడు కూతలు కూస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు మరి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గర పడ్డది. ఏ చట్టంలో ఉంది వీళ్ళు మరి మేనేజ్ చేసేటటువంటి రైట్ అనేటటువంటి దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే సిఐని సస్పెండ్ ఎస్ఐని కొండల్ని సస్పెండ్ చేయకపోతే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయనపై చర్యలకు మరి పిలుపునిస్తుందని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మా బాబుకు తక్షణమే దేశరీతిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో పలసమారే పరిస్థితి, ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా గుర్తు చేస్తాను.